అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నిన్న ఆత్మ ప్రీతమము గురించి చెప్పుకున్నాము. ఎట్లాగయ్యా అంటే మనకి నిద్రలో అంతఃకరణమునకు ఆత్మతో వియోగం ఏర్పడును. ఆత్మ యందు భాషలు ఎట్లాగయ్యా అంటే అంటుకో అనేది ఎట్లాగయ్యా అంటే ఒక గాజురాయి తెచ్చి దాని పక్కన మందార పువ్వు ఇంకేదన్నా రంగులు పెట్టినప్పుడు ఈ రంగు వెళ్ళి దాంట్లో ఉన్నట్టు భాషిస్తుంది కానీ అంటుకోదు దానికి. అట్లాగే ఆత్మ కూడా సాక్షిభూతంగా ఉంది కానీ ఏది అంటుకోదు అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా ఆత్మ ధర్మాలు కావు. మనం ఆత్మ చేస్తుంది, పరమాత్మ భగవంతుడు ఇదంతా చేస్తున్నాడు అనుకుంటే మధ్యలో జీవుడు ఒకడు వచ్చి అంటుకుని ఇదంతా నా వల్ల అవుతుందో నేనే చేస్తున్నాను ఆమె అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఆ ఆత్మధర్మంలో ఎట్లాగయ్యా అంటే ఆ గాజురాయికి ఉన్నట్టు భాషిస్తుందో అది ఏమనుకుంటాడు, తెలియనప్పుడు నిజమే అనుకుంటాడు. తెలిసాక ఏమవుతుంది, అది భాషిస్తుంది దాని తప్ప నిజంగా దాంట్లోకి వెళ్ళలేదు అని అనుకుంటారు. ఈ భాషించడం ఎక్కడ జరుగుతోంది? అంతఃకరణ వల్ల జరుగుతోంది. అంతఃకరణ తీసేస్తే భాషించేది అని ఉన్నదన్నమాట. దాంట్లోకి ఏమి వెళ్ళవు. ఆత్మలోకి తెలియనప్పుడు దాంట్లోకి వెళ్ళి ఆత్మ చేస్తుంది అనుకుంటాం. ఈ తత్వజ్ఞానం తెలుసుకున్నప్పుడు ఆత్మ సాక్షిభూతుడుగా ఉందని అనుకుంటామండి. తర్వాత ఆత్మార్థత్వేవ హి శ్రేయాన్ విషయ న స్వతః ప్రియ స్వతః ఏవ హి సర్వేషాం ఆత్మా ప్రియతమః యతః. ఆత్మ అన్నిటికన్నాను ప్రియాతి ప్రియమైనదను విషయమును చెప్పుతున్నారు. శిష్య, సమస్తమైన వారలకు ఏ హేతువుచే తన యొక్క ఆత్మ స్వభావముగానే ప్రియమైనదో అంటే కారణంచే సమస్తమైన వాళ్ళకంటే ఇక ఆ గుణము ఈ గుణము ఏమీ లేదు. అందరికీ కూడా హేతువు కారణంచే తన యొక్క ఆత్మ స్వభావముగానే ప్రియమైనది. అందరికీ కూడా ఇష్టం అదే. ఏ హేతువుచే ఎల్లరకు ఆత్మ నిమిత్తమై వనితాది విషయములు ప్రియమైనవో ఆ హేతువుచే ఆ విషయములు స్వభావము చేత ప్రియములు కావు. ఎందుకని? ఆ హేతు అంటే కారణం. ఆత్మ యొక్క నిమిత్తంగా ఉండేటప్పటికి మనకి వనితాదులంటే విషయాలన్నీ కూడా అవి శబ్దస్పర్శ రూప రసగంధాలన్నీ కూడా ఇష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి? ఆ హేతువుకి ఆత్మ ఉండబట్టే నీకు కనిపిస్తున్నాయి విషయాలన్నీ. స్వభావంతో ప్రియములు కావు. స్వభావం అంటే ఏంటి? ఆత్మభావంతో ఉన్నప్పుడు ఇవన్నీ ఇష్టపడదు. ఎందుకయ్యా అంటే తాను వంతాది విషయములను ప్రేమించుతున్నాడనా? దేనిని ప్రేమించున్నాడు? ప్రకృతిని ప్రేమిస్తున్నాడు. అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? శరీరమునా? కాదు, అందులోనున్న ఆత్మనే ప్రేమించుతున్నాడు. దేనితో శవమును కూడా ప్రేమించవలేను. ఇది తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాలని విషయం అండి. మనవాళ్ళు అనుకుంటే ఎందుకని ప్రేమించట్లేదు శవాన్ని? అందులో చైతన్యం లేదు, కదలకు లేదు, ప్రాణం లేదు, అటుల లేదు. శవమును కూడా ప్రేమించవలేను. అట్లా ప్రేమించట్లా. కాన ఆ రీతిగా కూడా విచారించిన ఆత్మయే పరమ ప్రేమకు విషయం అవుతున్నది, మరి ఒకటి కాదు. అప్పుడు కూడా మనకు తెలియదు కానీ మనిషి బ్రతుకున్నప్పుడు కూడా మనం ప్రేమించేది శరీరాన్ని కాదు, ఆత్మనే. కానీ మాయ కప్పివేసి ఉండేటప్పటికి ఈ శరీరమే అని అనుకుంటున్నాం. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం పొంది ఈ ఆత్మ మాయ చేత కప్పబడి ఉందని ఆ మాయ అనేది ఆ ప్రకృతి తత్వం ఎప్పుడైతే మనం మనసుతో తొలగించుకోవాలి. అది ఎవరు చెప్పేది కాదు, ఎట్లా వచ్చేది కాదండి. అనుభవైతే వేద్యం. ఆత్మతత్వం తెలుసుకుంటే విషయాలన్నీ కూడా ఒకటి అవగాహన అవుతాయి అనమాట. అప్పుడు మరి ఒకటి కాదు. ఎందుకని? అదే విషయం అవుతోంది. ఏంటిది? ఆత్మే, మరి ఒకటి కాదు. ఈ విషయమునకు దృష్టాంతము పురుషుడు ధనము కొరకు దేశాంతరమునకు వెళుతున్నాడు. డబ్బులు సంపాదించాలని ఎక్కడికో వెళ్తున్నాడు. మరియు పుత్రునకు రాజదండనం వచ్చినప్పుడు ధనం ఇచ్చి పుత్రుని విడిపించుకుంటున్నాడు. పుత్రుడు ఏదో పొరపాటు చేస్తే రాజు ఏదో దండిస్తే కనుక ధనం ఇచ్చి పుత్రుని విడిపించుకుంటున్నాడు. ఇకను మరి గొప్ప కష్టము క్షామం వచ్చినప్పుడు పుత్రుని అమ్మి శరీరము రక్షించుకుంటున్నాడు. తనకి ఆకలి వేసింది అనుకోండి, కొడుకునైనా అమ్మేసి రక్షించుకుంటున్నాడు. ఒకప్పుడు ఎవడైనా కొట్టుటకు వచ్చినప్పుడు తన నేత్రవాసిక ఇంద్రియములను ముయిచున్నాడు. ఒక సమయమున ప్రాణము తీసుకుంటకు రాజాజ్ఞ అయినప్పుడు కాలును నరికివేయుడు, చేతిని తీసివేయుడు, ఇలాగను ప్రార్థన చేయించున్నాడు. తనకు వ్యాధి అధిగమించినప్పుడు ప్రాణత్యాగమును కూడా చేయించున్నాడు. కానా ఈ రీతిగా విచారించిన ధనము మొదలుకొని
ఒకదానికంటే ఒకటి ప్రియమవుతున్నది. కట్టకడకు ఆత్మయే సకల పదార్థముల కన్నా అత్యంత ప్రీతమని సిద్ధించినది ఇందులకు ప్రమాణము. విత్తాత్ పుత్రాత్ శరీరం తథా ప్రియం ఇంద్రియాణి ప్రియాః ప్రాణాః ప్రాణదాత్మపరం ప్రియం. తతః ఆత్మా సదానందః న అస్య దుఃఖం కదాచన యత్ సుషుప్తో నిర్విషయః ఆత్మానందః అనుభూయతే శృతిః ప్రత్యక్షం ఇది ఐతిహ్యం అనుమానం చ జాగ్రత్త. ఆత్మ పరమ ప్రేమ స్వరూపుడు, నిత్యానందుడు. వీనికి ఒకప్పుడును దుఃఖము లేదు. ఎందుకనగా సుషుప్తిలో విషయరహితమై మనస్సుతో కూడా సంబంధము లేనివాడై ఈ ఆత్మస్వరూపానందమును అనుభవించుతున్నాడు. మనం ఎప్పుడు కూడా ఆత్మ ప్రేమ స్వరూపుడు, పరమ ప్రేమ స్వరూపుడు ఆత్మ. ఎందుకంటే అందరినీ దాని ద్వారానే మనలో అది ఉంది, ఎదుటి వాళ్ళల్లో అది ఉంది. రెండు ఉండేటప్పటికి ఏం జరుగుతుంది? ప్రేమతత్వం వచ్చింది, ప్రేమిస్తున్నాం. కానీ ఆత్మ వెళ్ళిపోయాక ఏం ప్రేమిస్తాం? శవాన్ని ప్రేమిస్తామా? ప్రేమించం కదా. అదే చెప్పుకొస్తున్నాడు. సుషుప్తిలో విషయరహితుడే. మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు 3 ఉన్నాయి కదండి. ఆ సుషుప్త అవస్థలో విషయరహితమే, విషయాలు ఏమీ లేవు. అక్కడ మనస్సుతో కూడా సంబంధం లేదు, మనస్సు కూడా లేదు. ఏమైపోయింది? జీవత్వం వెళ్లి ఆత్మలో లీనమైపోయింది. లీనం అయిపోయేటప్పటికి ఆ కాసేపు ఆ సుషుప్త అవస్థలు ఏమనుకుంటున్నాం? హాయిగా ఆనందాన్ని, హాయిగా ఉంది, నిద్రపోతే అనుకుంటున్నాం. మరి ఆత్మ ఎట్లాంటిది? ఆత్మ నిత్యానంద స్వరూపి. సుషుప్తావస్థ యందున్న నిర్విషయక స్వస్వరూపానందమును అనుభవించుతున్నాడు. అది ఏం చేస్తున్నాడు? ప్రతి మనిషి కూడా ఆ సుషుప్తావస్థలో ఏం చేస్తున్నాడు? నిర్విషయక స్వస్వరూపానందమును అనుభవిస్తున్నాడు. ఇది కూడా అనుభవిస్తున్నాడు అన్నమాట. ఆనందంగా ఉన్నాడు, ఆనంద స్వరూపుడు. ఈ అను విషయంలో వేదము, ప్రత్యక్షము, గురు పరంపరోపదేశము, అనుమాన ప్రమాణమును ఈ 4 ప్రమాణములని భావము. ఇట్లా ఏంటయ్యా అంటే నిర్విషేక స్వస్వరూపానందం ఎక్కడ వస్తుందయ్యా అంటే అనే విషయంలో 4 ప్రమాణాలు ఉన్నాయి. మనకు వేదం చెప్పింది, ప్రత్యక్షంగా మనం పొందుతున్నావు, గురు పరంపర ఉపదేశంతో కూడా అది వస్తుంది. అనుమాన ప్రమాణంతో ఈ 4 ప్రమాణ భూతములని భావము. తర్వాత వేద ప్రమాణం అండి. మొట్టమొదటి మాండిక్యోపనిషత్తు సుషుప్తావస్థాన ఏకీభూత ప్రజ్ఞానగణ ఏవానందమయ. ప్రజ్ఞాన స్వరూపము ఆత్మ సుషుప్తిలో ఒకటి అయి ఆనందమయమై స్వస్వరూపానందమును అనుభవించుతున్నది. ఏషోస్య పరమ ఆనంద అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది. వేదం ప్రమాణం ఎందుకు అంటే వేదం నుంచి వచ్చినాయి కాబట్టి ఉపనిషత్తుల్లో ఉదహరించారన్నమాట. ఇక్కడ ఆత్మ ఎప్పుడు కూడా వేదం చెప్పింది ఎట్లా ఆనంద స్వరూపమే ఆత్మ అని చెప్పుకొచ్చింది. తర్వాత ప్రత్యక్షం అండి. నిద్ర నుండి మేల్కొనిన వాడు నేను హాయిగా నిద్రించుకుని అని అనుచున్నాడు. ఇందుచే ఆత్మ నిత్యానందుడని తెలియదు. ఎప్పుడు నిద్రపోయి లేచాక ఏమంటాడు? నేను హాయిగా నిద్రపోయాను అంటాడు. అంటే హాయి ఎక్కడుంది? ఏ విషయవాసంలో లేకుండా, ఏ ఇంద్రియ చేష్టలో లేకుండా, మనస్సు లేకుండా ఎప్పుడుందో అది అసలైన ఆనందం అన్నమాట. ఇత్యహం అంటే ప్రత్యేక గురు పరంపరోపదేశము. నిద్రలో ఆత్మ ఆనందమునే అనుభవించుతున్నది. ఇది అందరికీ విదితమే కదా అని గురువులను పరంపరగా చెప్పుతున్నారు. గురువు తర్వాత మళ్ళీ గురువు, గురువు తర్వాత గురువు, ఒకరి తర్వాత ఒకళ్ళు ఏం చెప్తున్నారు అంటే నిద్రలో ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తా ఉంది. ఇది అందరికీ విదితమేనని గురువులు కూడా చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు అంటే ఉపదేశం ద్వారా తెలియజేస్తున్నారు. అదే ఆ క్షణికానందం వల్ల బ్రహ్మానందం అవ్వాలని ఇదిగో నాన్న ఇట్లా చెయ్యని చెప్పి సాధన ద్వారా గురువు చెప్తున్నాడు ఆనందం గురించి. తర్వాత 4వది అనుమాన ప్రమాణం. ఆత్మ నిత్యానందతో నిర్విషయానందాను భూయ మానత్వాత్. ఆత్మ నిత్యానంద ఎప్పుడు కూడా అది నిత్యమే. సుషుప్తిలో విషయరహితమైన ఆనందమును అనుభవించడం వలన ఈ ప్రకారము 4 ప్రమాణములు తెలియదగినవి. అనుమాన ప్రమాణం అంటే అవునా కాదా అనే అనుమానానికి కూడా ప్రమాణం ఏంటి అంటే సుషుప్తావస్థ గురించి చెప్పుకొచ్చాడు. ఇందాక 2వది ప్రత్యక్షంలో నిద్రని చెప్పుకొచ్చాడు, ఇక్కడ సుషుప్తని చెప్పుకొచ్చాడు అనుమాన ప్రమాణంలో. ఈ ప్రకారము 4 ప్రమాణములు తెలియదగినవి. మరి ఆత్మ సుషుప్తావస్థలో ఆనంద స్వరూపి అయినను అజ్ఞానమును ఆవరణం ఒకటి కలదు. అది
అనుమాన ప్రమాణంతో ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మూల అజ్ఞానము తొలగి ప్రజ్ఞానం బ్రహ్మయను ప్రజ్ఞా స్వరూప ఆనందమును అనుభవించినప్పుడే నిర్విషయ నిరుపాధిక నిరవధిక స్వస్వరూపానందుడు అగుతున్నాడు. ఇది సమాధి. అది అనుమాన ప్రమాణం అంటే అక్కడ ఆత్మ నిత్యం కదా, ఇక్కడ ఆవరించింది ఏంటా అనేది తెలుసుకుంటే అప్పుడు ఇది ఎప్పుడు వచ్చింది? సుషుప్తావస్థల ఆనంద స్వరూపమైన అజ్ఞానం అనే ఆవరణ వచ్చింది. అనుమానం ద్వారా ఆవరణ ఎప్పుడైతే మనం తొలగించుకున్నామో అప్పుడు మనకి ఇది అసలైన ఆనందం కలుగుతుంది అన్నమాట, తెలుస్తుంది. ఈ ఆనందము 8 విధములు. ఒకటి బ్రహ్మానందము, వాసనానందము, విషయానందము, ముఖ్యానందము, ఆత్మానందము, అద్వయానందము, నిజానందము, విద్యానందము. ఎన్ని ఆనందములను అన్ని ఆనందమయ కోశ సంబంధము చేతనే కలుగుతున్నాయి. ఆనందమయ కోశమును కూడా దాటి ఉపాధిరహిత స్వస్వరూపానందమే బ్రహ్మానందము. ఇది అత్యుత్తమము. ఏం చెప్పుకొచ్చాడు ఇక్కడ? ఫస్ట్ బ్రహ్మానందం, వాసనానందం. వాసన అంటే మనకి రూప రసగంధాల ద్వారా పొందుతున్నాం. విషయానందం అంటే ఆ కబుర్లు ఈ కబుర్లతో పొందుతున్నాం. ముఖ్యానందం అంటే ఏదైనా ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ఆనందిస్తాం. ఆత్మానందం కూడా అనుభవిస్తాం. ఆత్మానందం ఎప్పుడు సుషుప్తిలో అనుభవిస్తాం. అద్వయానందం అంటే అద్వయం అంటే రెండు లేదు ఒకటే అనుకున్నప్పుడు ఆనందిస్తాం. నిజానందం మనం ప్రత్యక్షంగా నిజంగా ఆనందాన్ని అనుభవిస్తాం. విద్యానందం ఏదైనా ఒక పుస్తకం చదువుకుని ఆనందిస్తాం. ఇన్ని ఆనందాలు ఉన్నా కూడా అవన్నీ ఎక్కడొచ్చినాయి? మనకి ఆనందమయ కోశం నుంచి వచ్చినాయి. ఇక ఆనందమయ కోశమును కూడా దాటాలి. మనకి పంచకోశాలు ముందు ముందు వస్తాయండి. ఈ ఆనందమయ కోశాన్ని కూడా దాటి ఉపాధిరహిత స్వస్వరూప ఆనందమే బ్రహ్మానందము అని, ఇదే అత్యుత్తమము. అంటే ఇక్కడ అన్నిటికంటే కూడా గొప్పది బ్రహ్మానందం అని చెప్తున్నాడు అన్నమాట. పుస్తకంలో ఇందాక ఫస్ట్ది బ్రహ్మానందం అని చెప్పినా సరే ఆ ఆనందం ఏంటయ్యా అంటే ఉపాధితో కూడినప్పుడు ఆనందం. ఇప్పుడేం చెప్తున్నాడు? ఉపాధి రహితం. ఉపాధి రహితంతో ఉన్న బ్రహ్మానందం ఏదో అది ఉపాధితో కూడింది ఆనందమయ కోసం. ఇదంతా కూడా ఈ ఆనందమయ కోసం కూడా దాటి స్వస్వరూపానికి వెళ్తేనే అత్యుత్తమము అని చెప్పుకొస్తున్నాడు అన్నమాట. దానికి మనకు వేమన కూడా పద్యం ద్వారా తెలియజేస్తున్నారన్నమాట. స్వస్వరూపంబు తానే సంగ్రహించి దుస్వభావంబు పూర్తిగా దుగ్గడించి విశ్వరూపము మదినించు విధము గనుము శాశ్వత ఆనందమొప్పటి జగతివేమా. స్వస్వరూపంబు తానే సంగ్రహించి తన యొక్క స్వరూపం ఏంటో తానే తెలుసుకుని తన యొక్క దుస్వభావంబు పూర్తిగా దుగ్గడించి తన యొక్క స్వభావం ఏదైతే ఉందో ఆ దుర్గుణాలు ఇవన్నిటిని కూడా పూర్తిగా అక్కడ ఏమి ఉండకూడదు, ఉంటే మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా దుగ్గడించి విశ్వరూపము మదినించి విధము కనుము. ఎక్కడ తెలుసుకోవాలి? ఈ విశ్వరూపము మనస్సులో తెలుసుకునే విధానాన్ని తెలుసుకుంటే అప్పుడు శాశ్వతానందం ఒప్పటి జగతివేమ. ఈ జగత్తులోనే నువ్వు ఉండి ఆ శాశ్వతమైన ఆనందాన్ని పొందుతావని అదే అత్యుత్తమం అని మనకి వేమన కూడా ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. తర్వాత మాయా నిరూపణము 3 శ్లోకాల ద్వారా చెప్తున్నాడండి. అవ్యక్త నామ్న పరమేశ శక్తి అనాద్య విద్య గుణాత్మిక పర కార్యానుమేయ సుధియ ఏవ మాయా యా జగత్తు సర్వం ఇదం ప్రసూయతే. జీవుడు పరమాత్మ అని సిద్ధాంతీకరించిన తరువాత జీవత్వ వ్యవహారము మాయ చేతనే కలిగినది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ ఆనందాలన్నిటికంటే అత్యుత్తమమైనది ఆ స్వస్వరూపం యొక్క ఆనందం అని ఎప్పుడైతే జీవుడు సిద్ధాంతీకరించుకుంటే తనకు తానే ఈ వ్యవహారం అంతా కూడా మాయ స్వరూపం అని నిరూపింపబడుతుంది. మాయన పరమేశ్వరుని యొక్క శక్తి. మాయ అంటే ఎక్కడొచ్చింది? ప్రతిబింబం. పరమేశ్వరుడు యొక్క ప్రతిబింబమే మాయ కాబట్టి అది పరమేశ్వరుని యొక్క శక్తి. దాని తత్వజ్ఞులు అవ్యక్తి అందరు. అంటే అది కూడా కనిపించేది కాదు, ఇది అనాది. ఇది ఎప్పుడొచ్చింది? అనాది. మొట్టమొదట పరమాత్మ ఎప్పుడైతే పుట్టాడో ఇది కూడా అప్పుడే పుట్టింది. దాంతోనే మనం ఉంటే మనతో పాటు నేడ ఎట్లా అయితే ఉందో ఇది కూడా మాయ అట్లాగే ఉంది. ఇది అనాది సత్వరజస్తమో గుణములతో కూడినది. దీనినే పర అందరూ. ఇది ఎప్పుడొచ్చింది? మాయ అనాది. ఇది ఎట్లా ఉంటుంది? మాయ అంటే సత్వరజస్తమో గుణములతో 3 గుణములతో కూడినది. దీనిని పర అందరూ. దీనిని పరా ప్రకృతి అంటారు. సమస్త జగత్తు పుట్టుతున్నది దేని వలన? ఈ మాయ వలన. పండితుడు కార్యరూపముకు ధూమముచే
అగ్నిని ఊహించినట్లా కార్యమగు ప్రపంచమును బట్టి కారణమగు మాయను అనుమాన ప్రమాణముచే సిద్ధింపజేసుకుంటున్నాడు. పండితుడు అంటే జ్ఞానం కలవాడు ఏం చేస్తున్నాడు, కార్యరూపమగు ధూమముచే అంటే పొగ ఎక్కడైతే ఉందో అక్కడ అగ్ని ఊహించినట్లా కార్యమగు ప్రపంచమును బట్టి ప్రపంచం దేని వల్ల జరుగుతోందని విచారించి కారణమగు మాయను, ఈ కార్యం అంతా జరగటానికి కారణమైన మాయను అనుమాన ప్రమాణముచే సిద్ధీకరింపజేసుకుంటున్నాడు. తనకు తానే దాన్ని చేసుకుంటున్నాడు. అయం ప్రపంచ కర్తృప్త కార్యతత్వాత్ ఘటాధివత్. ఈ ప్రపంచము కర్తగలది, ఒకళ్ళు ఆధారంగా ఉంది, జరుగుతోంది. కార్యరూప మగుట వలన ఘటాదులచే ఇది అనుమాన ప్రమాణము. ఎందుకని ఘటాదులు మాయ మట్టి అక్కడ ఆధారం, కార్యం జరిగేటప్పటికే ఉంది ఘటాదులు కుండలు ఇవన్నీ వచ్చేసినాయి. ఇది అనుమాన ప్రమాణం. ఈ కుండలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ మూకుళ్ళు ముంతలు ఇవన్నీ మనం ఆలోచిస్తే దీనికి కారణం ఏంటి, మట్టి. అట్లాగే ఇక్కడ కూడా ఇన్ని పనులు చేస్తున్నాయి, ఈ కార్యరూపం అని చేస్తున్నాయి. ఈ సృష్టి మొత్తానికి కర్త ఎవరు, మాయ. ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పరమాత్మ నుంచి వచ్చింది. పరమాత్మని యొక్క శక్తి అన్నమాట. ఈ యొక్క రహస్యమే తెలుసుకుంటే మనకు తత్వజ్ఞానం పూర్తిగా అవగాహన అవుతుందండి. ఈ ఘట నిర్మాణమునకు కర్త కుమ్మరి చేస్తున్నాడు అక్కడ. ఈ విధముగానే సమస్త ప్రపంచమునకు మాయయే కర్త. ఇక్కడేంటి, ఘటానికి కుమ్మరి చేస్తున్నాడు కాబట్టి కర్త. కార్యం ఏంటి, కొండలు ఇవన్నీ. దానికి మూలం ఏంటి, మట్టి. ఇక్కడ కూడా మనకి మాయేమో కుమ్మరి, మట్టేమో పరమాత్మ, వస్తువులేమో కార్యరూపాన్ని దాల్చిన. ఎట్లా కార్యరూపాన్ని దాల్చి సృష్టి అంతా జరుగుతోంది కదా, ఈ సృష్టి ఎంత రకరకాలుగా ఉన్నదంతా కూడా కుండలు లాంటివి అన్నమాట. కానా ఈ చోట మాయా ప్రతిబింబత ఈశ్వరుడని తెలియవలను. ఈ మాయకి బింబం మూలం ఏంటి, మాయ ప్రతిబింబం అయితే మూలం ఈశ్వరుడని తెలియవలేను. కనుకనే వేదాంతులు మాయ పరమాత్మ శక్తి చేతనే సమస్తమును కల్పించుతున్నదని నడుగుతున్నారు. వేదాంతులు ఏం చెప్తున్నారు, ఈ మాయ పరమాత్మ యొక్క శక్తి చేతనే ఈ సమస్తము కల్పించుతున్నది. మరి ఇప్పుడు చేసేది ఎవరు, పరమాత్మ చేస్తున్నాడా, చేయటల్లా. ఆయన యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో శక్తి, పరమేశ్వరుని యొక్క శక్తి ద్వారానే ఇదంతా జరుగుతుంది. మనం ఈ మొత్తం ఈ సృష్టి మొత్తాన్ని తెలుసుకునే విషయాలన్నింటినీ అవగాహన చేసుకుంటా ఉంది. ఈ విషయాలు దేని వల్ల వచ్చినాయి అంటే ఆ శక్తి వల్ల. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ నుంచి వచ్చింది. మరి ఇప్పుడు పరమాత్మ చేస్తున్నాడా, పరమాత్మ యొక్క సాక్షిభూత తత్వంతో శక్తి పనులు చేస్తోంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, తెలియక అజ్ఞానంతో ఉండి శక్తిని అనేది అసలు తెలుసుకోకుండా మనం ఆ పరమాత్మ చేస్తున్నాడు నిత్య కారణం అని చెప్పుకుంటున్నాం. కానీ మరి ఇక్కడ అది కాదు కదా. ఇట్లా మనం అవగాహన చేసుకుంటే తత్వజ్ఞానం మనకి తొందరగా అబ్బుతుంది. భిన్న అపి అభిన్న ఉభయాత్మికాను సాంగౌ అపి అనర్గౌ ఈ ఉభయాత్మికాను మహా అద్భుత నిర్వచనీయ రూప. మరియు ఆ మాయ స్వరూపము కాదు, సత్తైనతో మూడు ఉండవలేనది. సత్యం అంటే మనం ఏంటయ్యా అంటే సత్యం 3 కాలాల్లో కూడా ఉండేది. ఇక్కడ ఎట్లా ఉంది, ఆ మాయ సత్స్వరూపం కాదు. అది ఎందుకై అట్లా మాయ ఉండటలేదు, 3 కాలాల్లో ఉండటలా. అసద్రూపము కాదు, కొన్ని లేనిదా అంటే కాదు, ఉన్నది. అసత్తైనతో త్రికాలము లేనిదిను లేనిదిగా ఉండవలని. ఈ మాయా వ్యవహార సత్తాకే వర్తమాన కాలమున ఉండినట్లా ప్రతీతమవుతున్నది. ఎప్పటికప్పుడే వర్తమానంలో ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది, భూతకాలంలో ఉంటుంది. గాని అవన్నీ పక్కన పెట్టేసిన 2 కాలాల్లో వర్తమానంలో ఉంటుంది కాబట్టి నువ్వు ఇదంతా నిజం అనుకుంటున్నావు. మరియు సద్రూపము కాదు, సద్రూపము కాదు, ఎప్పుడు ఆ రూపంతో ప్రకాశిస్తుందా అంటే కాదు. అట్లనే మాయ పరబ్రహ్మము కంటే భిన్నమైనది కాదు. ఎందుకనగా పరబ్రహ్మ కంటే వేరైన వస్తువు లేనే లేదు. కనుక పరబ్రహ్మ కంటే వేరుగా ఉందా, లేదు, దాంట్లోనే ఉంది. మనకంటే మన చూసుకునే నీడ కంటే మనం వేరుగా ఉన్నామా, ఎప్పుడున్నాము, నీడ పడ్డప్పుడు చూసుకున్నప్పుడు ఉంటాం, నీడ లేనప్పుడు ఎట్లా ఉంటాం, మనం మనంగానే ఉంటాం. ఇక్కడ కూడా పరమాత్మ యొక్క నీడ అంటే ఆ మాయ పరమాత్మలో నుంచి వచ్చిందే కాబట్టి భిన్నం కాదు. అమృత జగదుఃఖ రూపముగా మాయ ఉండటం వలన ఆ కారణద్వయము చేతనే భిన్నము కాదు. అమృతం అంటే నిజం అండి. అమృతం అంటే జగదుఃఖ రూపముగా ఉంది, ఆ జడంగా ఉంది,
ఎట్లా ఉంది చైతన్యం పరమాత్మ అయితే ఇది జడంగా ఉంది, జడంగా ఉంది ప్రతిబింబం కదా, ఇది శక్తి కదా. మాయ ఉన్నటి వలన ఆ కారణ ద్వయము చేతనే భిన్నాభిన్నము కాదు. ద్వయం అంటే రెండు, ఏ కారణము అనృతం అంటే అబద్ధం జడం దుఃఖరూపంగా ఉంది, ఆ చేతనే వేరే కాదు, భిన్నాభిన్నము కాదు. పరమాత్మే మాయ. మా సా మాయా అను శృతివాక్యముచే దానికి రూపమే లేకపోవటం వలన అది అవయవ విశిష్టం కాదు. అది దానికి ఒక రూపం లేదు కాబట్టి, రూపం ఉంటే ఇదిగో కాళ్ళు, ఇదిగో చేతులు, ఇదిగో ఈ వస్తువు, పువ్వు, చెట్టు, ఆకు, ఇట్లా రకరకాలుగా మనం పేర్లు చెప్పుకుంటాము. కాబట్టి దానికి రూపమే లేకపోవటం వలన దానికి అవయవాలు ఏమీ లేవు. నిర్వయవము కాదు అంటే అవయవాలు లేకుండా ఉన్నదా అంటే అది కాదు, అట్లా కాదు. పాపయన నిర్వయము కాదు, సావయవ నిర్వయము కాదు. అది అతి ఆశ్చర్యకరమైనది. మాయ ఎట్లాంటిది? అత్యంత ఆశ్చర్యకరమైనది. ఈ మాయ రూపమును అనిర్వచనీయముగా చెప్పుదురు. భగవంతుని ఎట్లయితే చెప్తారో అనిర్వచనీయం అంటే నిర్వచించటానికి వీల్లేదు, ఇట్లా అని చెప్పటానికి వీలు లేదు. ఈ మాయని కూడా చెప్పటానికి వీలు లేదండి. ఈ మాయ ఎత్తుదనగా ప్రమాణం చెప్తున్నాడు అనమాట. ఇంద్రజాల మిదం సర్వం యథా మరీచిక మాయచ తమోరూప మోహాత్మిక అన్నట్లు ఈ మాయ ఇంద్రజాల విద్య రూపము గల ఎండమావులను భ్రమరూపమై మోహాత్మక మగుతున్నది. అనిర్వచనీయముగా ఈ 9 విధముల చేత నిర్ణయింప వీలు లేనిది. ఏమేం చెప్పుకొచ్చాడు మనకు? 9 రకాలు. అది సత్స్వరూపము కాదు, అసద్రూపము, దానికి ఒక రూపం లేదు. ఆ పరమాత్మ కంటే వేరైన వస్తువు లేనే లేదు. అభిన్నము కాదు, అందుకు జడ దుఃఖము కాదు. మా సా మాయాను శుద్ధవాక్యం దానికి రూపం లేదు. సావయవము కాదు అంటే అవయవము లేనిది కాదు, అవయవం ఉన్నది కాదు. అది ఆశ్చర్యకరమైనది అనమాట. మాయ ఈ 9 రకాలుగా చెప్పుకొచ్చి ఈ అనిర్వచనీయ ఖ్యాతిని ఖండన ఛేదమును మహాగ్రంథము విస్తారముగా ప్రతిపాదించుతున్నది. అతి ఆశ్చర్యకరము మాయ అనుదానికి ప్రమాణము శ్రీ శంకరుల వారి వాక్యములు. ఆ ఘటన సఖియసి మాయ అసాధ్యముగు వాణిని కూడా సాధ్యముగా చేయును. ఎందుకని? మాయ ఆవరిస్తే గనక అసాధ్యం చేయలేనని కూడా చేస్తాడు. ఎందుకని? వాడు అంతకు ముందు చేయకుండా ఒక పరమాత్మ తత్వంలో ఉన్నా కూడా వాడిని జారిపోయేటట్టు చేస్తుందండి వాడిని. మరియు సీతారామాంజనేయమున భిన్నాభిన్నము కాదని ఎన్నంగానేల ప్రకృతి ఇట్లగుట మన సుసంపన్నులని నిర్వాచింపని మున్ను గడించిన సమస్త ముందెల్సి సుత అని చెప్పుకొస్తున్నాడు అనమాట. సీతారామాంజనేయ అనే సంవాదం పుస్తకంలో, ఓ కుమార, ఈ మాయ భిన్నాభిన్నమని విచారించుటేలా? భిన్నం అంటే వేరుగా ఉంది, అభిన్నం అంటే వేరు లేకుండా ఉందని చెప్పి విచారించుటేలా? భేదాభేదములకు వేరుగా ఉన్నది, భేదానికి అభేదానికి కూడా వేరుగా ఉంది. కనుకనే జ్ఞానులు బాగుగా విచారించి అనిర్వచనీయము మాయని వ్యాఖ్యానించారంటే పరమాత్మని మనం ఎట్లయితే చెప్పలేమో ఇది అని చెప్పి మాయను కూడా ఇది అని చెప్పలేమని చెప్పి చెప్తున్నాడండి. దానికి కూడా మనకు వేమన యోగ పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి. మాయ లోకమన్న మర్మంబు తెలియక మాయ జిక్కి ఎంతో మాయబడిది, మాయ తెలియ దివ్య మాయతా జన్మంబు విశ్వదాభిరామ వినుదవేమ. మాయ లోకమన్న మర్మంబు తెలియక, ఈ లోకమంతా మాయ అంటారు. ఎందుకని? ఆ మాయ యొక్క రహస్యం తెలియక మాయ జిక్కి ఎంతో మాయపడి, మాయలో చిక్కి ఎంతో మాయలో పడిపోయారు వాళ్ళు. మాయ తెలియ ఈ మాయనే తత్వం, ఇది పరమాత్మ నుంచి వచ్చింది, బింబ ప్రతిబింబ న్యాయం ఇది, ఇట్లా ఉంటుంది మాయ అనేది, ఇట్లా జరుగుతుంది. సృష్టికి మూలం అనేది ఎప్పుడైతే తెలిసిందో తనకి మాయ తెలియ దివ్య మాయతా జన్మంలో విశ్వదాభిరామ విందవేమ. ఇక్కడ దివ్యం అంటే మహా వ్యవహారం యందు జయింపదగిన సత్యము. దివ్యం అంటే ఏంటంటే మహా వ్యవహారముల యందు జయింపదగిన సత్యం. మనం జయించగలం దీన్ని. ఎట్లా? మహా వ్యవహారం అంటే ఏంటి? ఇక్కడ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనే అనుభూతి ఎప్పుడైతే కలిగిందో, సంకల్పం ఎప్పుడైతే కలిగిందో, ఆ సత్సంకల్పానికి ఈ మాయ ఏం జరుగుతుంది అంటే అడ్డుపడిపోతుంది. అడ్డుపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మాయను జయించాలంటే గుణాలు, ఇంద్రియ చేష్టలు, అరిచిత వర్గాలు, వీటన్నిటినీ కూడా సాధన చేసుకుంటా
ఈ అసలైన దివ్య మాయని తెలుసుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ మనకి రామని. తర్వాత శుద్ధాస్య బ్రహ్మ విబోధనాస్య బ్రహ్మ రజ్జు వివేకతః యదా రజః తమః సత్వం ఇతి ప్రసిద్ధాః గుణాః తదీయాః త్రిచితైః స్వకార్యైః. ఇకను ఆ మాయ నశించు ఉపాయమును బోధించుతున్నారు. ఎట్లా మాయని నశించాలి? ఎట్లా? అది త్రాటి యొక్క యథార్థ జ్ఞానముచే కామను భ్రాంతి నశించి మాకి ప్రకృతి దోష రహితమగు శుద్ధ అద్వితీయ బ్రహ్మవస్తు విజ్ఞానముచే మాయ నశించుతున్నది. ఎట్లా పోతుంది? తాడును చూసి పాము అనుకుంటున్నాము. ఎప్పుడైతే ఈ తాడేను ఇది పాము కాదని ఎప్పుడైతే నీకు అవగాహన కలిగిందో, లైట్ తెచ్చుకుని చూస్తే అప్పుడు మనకి ఈ బ్రహ్మవస్తు విజ్ఞానం బ్రహ్మానుభవం నీకు ఎప్పుడైతే వచ్చిందో, లైట్ తీసుకొచ్చి చూస్తే నువ్వు అయ్యో ఇది తాడేనని చెప్పి నువ్వు ఎట్లయితే అనుకుంటున్నావో, అట్లాగే ఎప్పుడైతే బ్రహ్మవస్తు యొక్క విజ్ఞానం నీకు అనుభవం కలిగిందో బ్రహ్మ జ్ఞానంతో, ఆ మాయ అప్పుడు పోతుందండి. మరియు ఆ మాయ తెలుపు, ఎరుపు, నలుపును త్రివర్ణములతో కూడుకొనిన సత్వం వలె ఉన్నది. ప్రసన్నతారూప కార్యముచే సత్వగుణము, క్రోధాదిజన్య కలుషతారూపము కార్యముచే రజోగుణము, నిద్రాలస్యాది జన్య మందత్వ రూప కార్యముచే తమోగుణము కూడుకొని ఉన్నది. ఎట్లా ఉంది ఇది? సత్వగుణం ఎట్లా ఉంది? ప్రసన్నతారూప కార్యముచే ప్రసన్నంగా ఉండి పనులు చేస్తుంటే సత్వగుణం ఉంది. క్రోధంతో కలుషతారూప కార్యంతో చేస్తే రజోగుణం అయింది. క్రోధంతో చేసేది రజోగుణం. నిద్రాలస్య నిద్ర ఆలస్యం, మందబుద్ధి ఇవన్నీ ఉన్నట్టే తమోగుణం కలిగింది. కనుక ఏయు రజస్తమ సత్వములని ప్రసిద్ధములై మాయకు సంబంధించినవి అవుతున్నవి. ఈ మూడు గుణాలు కూడా మాయకు సంబంధించినవి అవుతున్నవి. ఈ గుణత్రయము మాయకు ప్రధాన మంత్రులు. ఈ మాయ రాజు లాంటిదైతే ఈ మంత్రులు ఎవరు? ఈ గుణాలు మూడు కూడా ప్రధాన మంత్రులు. ప్రపంచ వ్యవహారం అంతయు దీని చేతనే కలుగుతుంది. ఈ గుణముల బట్టి ఒకే భగవంతునికి త్రిమూర్తుల వ్యవహారము కలిగినది ఇందులకు ప్రమాణము. ఉన్నది ఒకే భగవంతుడైతే మనం ఏమంటున్నాం? సృష్టిస్థితి లయకారకుడు అంటున్నాం. ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్తున్నాం. ఇక్కడేం చెప్తున్నారండి మనకు శంకరాచార్యులు? ఈ మూడింటికి కూడా ఒకటే. ఎవరు? మూలం పరమాత్మ. కాబట్టి నమస్త్రిమూర్తయే తుభ్యం ప్రాకృష్టేషు కేవలాత్మనే గుణత్రయ విభాగాయ పశ్చాద్భేదము చేయుషే. దేవతలు భగవంతుని స్తుతించుతున్నారు. ఏమని? ఓ భగవంతుడా, నీవు కేవలుడు, గుణత్రయ విభాగముచే త్రిమూర్తి స్వరూపుడుగా వేదములచే కొనియాడబడుతున్నావు. నువ్వు ఎట్లాంటి కేవలుడు ఉన్నావు అంతే, నువ్వు నీకేమీ లేదు. ఎట్లా? గుణత్రయ విభాగముచే మూడు గుణాలు వచ్చేటప్పటికి త్రిమూర్తి స్వరూపుడుగా వేదములచే కొనియాడబడుతున్నావు. తర్వాత సర్పభ్రాంతికి కారణం అనగా అధిష్టానము త్రాడు. అసలేంటి అక్కడ ఉన్నదేంటి? త్రాడు. త్రాడును తెలుసుకున్నట్టే సర్పభ్రమ పారిపోతున్నది. ఎప్పుడైతే తాడని తెలుసుకున్నామో మనకు ఆ సర్పభ్రమ అంటే ఏంటి? తెచ్చి పెట్టుకున్నాం ఇది పామనే భయంతో ఆ భ్రమ పోతుంది. అట్లనే ఈ శరీరమునకు ఇంద్రియములకు అధిష్టానముగా ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ చైతన్యమే సకల పదార్థములు ఎందునో ఉన్నది. కాన ఈ సమస్త ప్రపంచమునకు అధిష్టానము తానే. ఈ మొత్తానికి సమస్త ప్రపంచానికి అధిష్టానం ఎవరు? పరమాత్మే తానే, అనగా పరబ్రహ్మమే. ఇప్పుడు వ్యష్టి సాక్షిత్వమును అతిక్రమించి, వ్యష్టి అంటే ఎవరికి వాళ్ళకు ఉండేది, సమిష్ట సాక్షి ఎగుతున్నాడు. ఎప్పుడైతే ఆత్మ చైతన్యాన్ని తెలుసుకుంటే నాలో ఏమైతే ఉందో వ్యష్టి సాక్షిత్వం, ఎవరు నాలో సాక్షిభూతుడుగా ఉన్నాడని ఎవరైతే అనుకుంటారో దాన్ని దాటి సమిష్టి సాక్షి ఎగుతున్నాడు. సమిష్టి అంటే అందరిలోనూ సాక్షిభూతుడుగా పరమాత్మే ఉన్నాడని తెలుసుకుంటాడు అనమాట అనుభవం ద్వారా. ఈ చోటను దృశ్యము స్ఫురించుతున్నది అంటే దృశ్యం కనిపిస్తోంది. దృక్ స్వరూపే స్థిరం కుర్యాత్ అదృశ్యం దృశ్యమేనహి. దృక్ స్వరూపముగు ఈ పరమాత్మ యందు దృక్ అంటే ఆధారం, స్థిరత్వమును యోగారూఢత్వమును పొందిన తాను ఆ పరమాత్మయే నిరుపాధికుడే. ఇహ ఆ పరమాత్మకి ఉపాధి లేదు అని తనకు తానుగా అనుభవం కలుగుతుంది. ఇప్పుడు యోగా ఆరూఢత్వమును పొందిన యోగంలో ముందుకు వెళ్ళిపోవాలి. సాధన చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఆ పరమాత్మ ఎందే స్థిరత్వాన్ని కలిగినప్పుడు యోగారూఢత్వాన్ని పొందితే ఆ పరమాత్మకి ఉపాధి లేదని ఇదంతా దృశ్యమే. కనుక సర్వ అధిష్టాన పరబ్రహ్మమే తాను కావాలేను. అందరిలో ఉన్న
సర్వం అంటే 84 లక్షల జీవరాశుల్లో ఉన్న పరమాత్మే తాను కావాలని, నాలో ఏదైతే ఉందో అన్నిటిలో అదే ఉందని తెలుసుకోవాలి. తనకన్నా వేరొకటి తోచినప్పుడు నేతినేతన మహావాక్యముతే శరీరము నేను కాదు, తదింద్రియములు నేను కాదు, మాయ నేను కాదని భావించును. ఆ పరబ్రహ్మమే తానకునప్పుడు వేరొకటి ఏదియూ స్ఫురించలేదు. ఆ చోట వేరొక వస్తువు లేదు, ఉన్నది పరబ్రహ్మం ఒకటియే. ఒకవేళ స్ఫురించినదంతయు పరబ్రహ్మమే అని చెప్పొస్తా. ఇంకా త్రాడును చూసి పాము అనుకున్నప్పుడు ఆ సత్వజ్ఞానం అభేదము చేతనే కలుగుతుండును. అభేదం అంటే అప్పుడు కూడా భేదం లేదు, చూసినప్పుడు కూడా మాయ ఉంది కదా, ఆవరించింది కాబట్టి లేదు. ఆ చోట త్రాడు కన్నా పాము వేరుగా లేదు, త్రాడే పాము అనుకుంటున్నాడు. అట్లనే పరమాత్మ ఎందు జగత్వ భ్రాంతి కలుగుతున్నది. పరమాత్మ ఏంది ఇదే జగత్ అనే భ్రాంతి కలుగుతుంది. ఆయనను పరమాత్మ కంటే జగత్తు వేరుగా లేదు, అట్లా చూసినా లేదు, ఎట్లా చూసినా లేదు. ఇంకో 2 రకాలుగా చెప్తున్నాడండి. రాడును చూసి సర్పమని భ్రమించి అది వంకరగానున్నది, బొసగొట్టుతున్నది, మహాభయంకరంగా ఉన్నదని అనేక విధములుగా తలంచుతున్నారు. అట్లనే సద్వస్తు ఒక దాని అందే జగత్తును కల్పించుతున్నారు. ఈ సద్వస్తు ఒకటే ఉంది, దాని అందే ఈ జగత్తును కల్పించుతున్నారు. అది అవిద్యా కార్యము, మిథ్యా కార్యము. ఇది అవిద్యాకారం, అజ్ఞానం. మిథ్య అంటే తెచ్చిపెట్టుకున్నాం, మాయ కాసేపు మార్పు చెందిపోతుంది. దానిచే సంసారం కలుగుతుంది. ఇదంతా నిజమే అనుకునే జగత్తును కల్పించుకున్నప్పుడు సంసారం కలుగుతుంది. అది మహాభయంకరము అనియు నానావిధ పరికల్పనలు చేయిస్తున్నారు. ఇన్ని కల్పించినను సద్వస్తువుకు ఒక దానిని ఆధారం చేసుకునే కదా తాడును చూసి పామనుకున్నా అది తాడే కదా. అటులనే జగత్తు మాయ, అవిద్య, మిథ్య ఈ విధముగా కనుగొనిన అది పరబ్రహ్మమే కదా. ఇందుచేతనే జగత్తు పరబ్రహ్మమే అని సిద్ధించుతున్నది. ఇంత మాత్రమే సూక్ష్మత ఇందులో కలదు. ఇంతే ఉంది సూక్ష్మంగా తెలుసుకుంటే. జగత్తు ఎందు జగత్ విభ్రాంతిని మాత్రము దూరీకరింపవలేను. ఇది సులభ సాధ్యము కాదు. ఇది ఎట్లాగయ్యా అంటే అంత సులభం కాదని చెప్పొస్తున్నారని తెలుసుకోవటం. ఎప్పుడైతే తనకు అనుభవం కలిగితే సరే, లేకపోతే నేతి వాక్యాల ద్వారా ఇది కాదు అని ఎప్పుడైతే తన మనస్సుకు తాను చెప్పుకుని తెలుసుకుంటున్నాడో అప్పుడు తనకు అనుభవం కలుగుతుందండి. మిగిలింది రేపు చెప్పుకున్నామమ్మా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఆత్మ ప్రీతము